రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానం, తాజా పరిణామాల సమీక్ష, సంస్థాగత బలోపేతమే అజెండాగా తెలుగుదేశం పార్టీ కీలక మథనానికి సిద్ధమైంది. ఇవాళ ఒక్కరోజు జరిగితే ఉన్నత స్థాయి సమావేశంలో అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో వర్క్షాప్ నిర్వహిస్తానన్న చంద్రబాబు అందుకు తగ్గట్లుగా కలెక్టర్ల సదస్సుకు ముందు రోజు జరిపే ఈ సమావేశం ఎంతో కీలకంగా మారనుంది. పార్టీ నేతల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి సమాచారం ద్వారా పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై 3 నెలలకొకసారి తెలుగుదేశం ఉన్నత స్థాయి మేధో మదన సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 నెలల క్రితం 3 రోజుల సదస్సు నిర్వహించింది. ఈసారి సమయాభావం దృష్ట్యా విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఒక్కరోజు వర్క్షాపు నిర్వహిస్తోంది. మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశానికి హాజరు కానున్నారు. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు, సంస్థాగత ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రతిపక్షాల వైఖరిపై చర్చించనున్నారు. అధినేత చంద్రబాబు రోజంతా పార్టీ నేతలకే సమయం కేటాయించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు, ప్రజల మనోభావన ఎలా ఉందన్న విషయంపైన ప్రధానంగా చర్చించనున్నారు. చాలా జిల్లాల్లో అధికారులు సహకరించడం లేదనే విమర్శలు కొంతకాలంగా పార్టీలో ఎక్కువయ్యాయి. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లపై ఇప్పటికే నేరుగా సీఎంకే కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ వర్క్షాపులో పలువురు నేతలు ఇదే అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. నేతల పనితీరుపై చంద్రబాబు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ప్రస్తుతం జరిగే వర్క్షాపులో కూడా సీల్డ్ కవర్ నివేదికలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపైనే చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు చేరుకున్న క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను వర్క్షాప్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే నెల 2వ తేదీ నుంచి 10 రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరగనుంది. జన్మభూమిలో ప్రతిపక్షాల వైఖరిని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రభుత్వ పథకాల అమలును ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశంపైన చర్చించనున్నారు. వర్క్షాపులో అభిప్రాయాలు, అనుభవాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. నేతల నుంచి సేకరించిన క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు సూచనలు, ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.